షర్మిల కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి ఆమె కాంగ్రెస్ లో చేరనున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆమె ఢిల్లీకి వెళ్లనుంది. ఢిల్లీలో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనుంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె పార్టీ క్యాడర్ తో సమావేశమైంది. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఇక కాంగ్రెస్ తో కలిసి నడుద్దామని ఆమె కోరినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. లోటస్ ఫండ్లోని వైఎస్ఆర్టీపీ కార్యాలయంలో వైఎస్ఆర్టీపీ ముఖ్య నేతల సమావేశం అయితే పూర్తి అయింది. అసలుకి ఈ సమావేశంలో ముఖ్య నాయకులతో ఏం మాట్లాడారు, ఫర్దర్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, అసలుకి లోపల ఎలాంటి డిస్కషన్? ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యాలయంలో మా నాయకురాలు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో విలీనంకి సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరిగింది. ఆ విలీన ప్రక్రియ దశ తుది దశకు చేరుకుంది. మనందరికీ తెలుసు, జూలై 8, 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అలుపెరుగని పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు షర్మిలమ్మ. అనేక ధర్నాలు, దీక్షలు, రాస్తారోకాలతోటి నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప నాయకురాలు షర్మిలమ్మ. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి మరి ఏఐసిసి పెద్దలు ఇది గ్రహించి మా నాయకురాలతో సంప్రదింపులు జరిపినటువంటి విషయాలు మనందరికీ తెలిసిందే. కాబట్టి మేము పోటీ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం కూడా మనం చూసాం. కాబట్టి మా లక్ష్యం కేసీఆర్ యొక్క నివంత అవినీతి అరాచక పాలనని పారద్రోలడమే లక్ష్యంగా పనిచేసాం. మేము సక్సెస్ అయ్యాం. కాబట్టి రేపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా షర్మిలమ్మ గారి యొక్క చరిస్మాని మరి పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉన్నది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి, షర్మిలమ్మ గారి సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆహ్వానం మేరకు మేము రేపు సాయంత్రానికి మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని అందరినీ కూడా మా నాయకురాలు తీసుకెళ్తున్నారు ఢిల్లీకి. మరి రేపు సాయంత్రము లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కాబోతాం. వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయితే అది తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీ పార్టీ ఉండదు. కాబట్టి ఇప్పటివరకు మీరు పనిచేసినటువంటి నాయకుల పరిస్థితి ఏంటి? మా లక్ష్యం కేసీఆర్ని సాగనంపాలి. ఎందుకు? కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమ పరిపాలన అటువంటిది కాబట్టి కేసీఆర్ని సాగనంపాం. మా లక్ష్యం నెరవేరింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. ఒక 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మేము కలవబోతున్నామనంటే మేము చాలా సంతోషంగానే ఉన్నాం తప్పితే మరొకటి కాదు. మేము కష్టపడి పనిచేసినటువంటి ప్రతి తెలంగాణ నాయకుడు కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వారి తగ్గ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో కూడా స్థానం కల్పిస్తామని చెప్పేసి ఏఐసిసి పెద్దలే చెప్పడం జరిగింది మా నాయకురాలతో. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీ స్థాయిలో తప్పకుండా వారి స్థాయికి తగ్గట్టుగా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం ఇది చాలా శుభ పరిణామం. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ కావచ్చు, లేకపోతే అటు టీడీపీ కావచ్చు, గతంలో పాలన చేసినటువంటి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా షర్మిల రాజకీయాల్లోకి అక్కడికి వెళ్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం కాదు, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెర్జ్ అవుతూ ఉంది. షర్మిలమ్మ గారు చరిస్మాను దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ క్యాంపెయినర్గా పెట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మరి బెనిఫిట్ పొందాలని, అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచన. అంతేగా తప్పితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పకుండా ప్రచారం చేస్తారు షర్మిలమ్మ. ఎందుకు చేయరు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. రానున్న రోజుల్లో మరి అక్కడ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మరి ప్రతి గుడిసెలో, ప్రతి గడపలో కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మేము పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీతో ఎలాగైతే బేషరతుగా మద్దతు ఇచ్చామో అక్కడ మరి కాంగ్రెస్ పార్టీలో పార్ట్ ఆఫ్ మేము అయినప్పుడు అక్కడ మేమే పోటీ చేస్తాం. కాబట్టి తప్పకుండా మేము అధిక స్థానాలు ఆంధ్రప్రదేశ్లో కూడా కైవసం చేసుకుంటాం. షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి లెగసీని తీసుకొస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు భ్రమరథం పడతారని చెప్పి మాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఇప్పటికే విజయమ్మ కూడా అనేక సార్లు ఇక్కడికి వచ్చి వైఎస్ షర్మిల అరెస్ట్ అప్పుడు కావచ్చు అనేక సార్లు సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు వచ్చేవైపు ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె, ఎటు ఉండబోతారు? విజయమ్మ గారికి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, కుమార్తె షర్మిలమ్మ గారు. ఒక తల్లిగా తప్పకుండా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రోజున పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన సందర్భంలో అనేక సందర్భంలో కూడా ఒక తల్లిగా వచ్చి పక్కన కూర్చోవడం, ఓదార్చడం,
పరామర్శించడం మనం అందరం చూసాం. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా విజయమ్మ గారు ఒక బిడ్డగా హక్కును చేర్చుకునేటువంటి అవకాశమే ఎక్కువ ఉంటుంది. మేమందరం కూడా మరి తల్లి విజయమ్మ గారిని మేము చాలా ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. కాబట్టి మా నాయకురాలు షర్మిలమ్మ గారి వైపు విజయమ్మ గారు ఉంటారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓవైపు టీడీపీ జనసేన పొత్తు మీద వెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ గతం నుంచి కూడా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? అంటే పొత్తు మీద వెళ్తుందా, సింగిల్గా వెళ్తారా? మనం ఆలోచన చేయాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మరి ఆ రోజున అక్కడ ఇచ్చినటువంటి విభజన హామీలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ తర్వాత అవకాశం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కల్పించలేదు. కాబట్టి మరి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి ధ్యాస కానీ చర్చ కానీ ఏనాడు చేసిన పాపాన పోలేదు. మరి అదే స్లోగన్గా రేపు రానున్న రోజుల్లో మళ్ళీ గతంలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మరింత మెరుగ్గా ఉండే విధంగా, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చే విధంగా, ప్రత్యేక హోదాతో మరి మీ అందరికీ ఏం కావాలనో అవి కల్పించే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. షర్మిలమ్మ గారి ప్రచారం అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీగా పోటీ చేయాలి అని మీరు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఏం చెప్తున్నారు షర్మిల? అవకాశాన్ని ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా తెలంగాణలో రానున్న రోజుల్లో శాసనసభ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రానున్న రోజుల్లో లోక్సభ నుంచి పోటీ చేయాలని చెప్పేసి చాలా బలంగా ఖమ్మం నుంచి కానీ నల్గొండ నుంచి కానీ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా నాయకులు కోరడం జరిగింది. తప్పకుండా అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి కూడా మా నాయకులు చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా రాజకీయ వారసులు అంటారు, వారసురాలు అనే పేరు చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళి స్వయాన పార్టీ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల ఓవైపు అన్నా చెల్లెళ్ళ పోటీని ఏ విధంగా చూడొచ్చు? మీరే అన్నారు రాజకీయాల్లో వారసురాలనే తక్కువ వింటాము, వారసుడు ఎక్కువ వింటామని. అది మా అదృష్టం. షర్మిలమ్మ గారిలో డైనమిజం ఉంది, అంత మంచి లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మనం తెలంగాణలో చూసాం, ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్బంధించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తాము ఏదైనా ప్రజా సమస్య పైన అంటే, ఆఖరకు సొంత పనుల మీద బయటకు వెళ్దామన్నా కూడా కట్టడి చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అది అందరికీ అది దేవుడు కల్పించినటువంటి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. షర్మిలమ్మ గారు అంత మంచి నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణలో అంత ధైర్యం చేసి పార్టీ పెట్టడం, ఆ తర్వాత ప్రజలు మరి రిసీవ్ చేసుకున్న విధానం కూడా మనం చూసాం. తుది దశకు ఎలక్షన్ నాటికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది గుర్తించి ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి నష్టం జరుగుతుంది, కేసీఆర్కి లాభం జరుగుతుంది అని చెప్పి. అంటే మీరు ఆలోచించాల్సింది కూడా అదే. షర్మిలమ్మ గారు ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటారు. తనలో నాయకత్వ లక్షణాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి హక్కును చేర్చుకునే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మరి ఆమె వారసురాలు అయ్యారు. భవిష్యత్తులో కూడా రాజశేఖర రెడ్డి గారి రక్తంతో పుట్టిన బిడ్డగా షర్మిలమ్మ గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు మా అందరికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక ప్రముఖ స్థానంలో ఉండడమే కాకుండా రాజకీయాలు శాసిస్తుందని చెప్పి మాకు బలంగా నమ్మకం. వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు, ఆ పార్టీ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా మీకు కాల్స్ ఏమన్నా వచ్చాయా? తప్పకుండా. షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత మాకు వచ్చినటువంటి స్పందన చూసిన తర్వాత, షర్మిలమ్మ గారిలో లీడర్షిప్ క్వాలిటీస్ చూసిన తర్వాత, అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది నాయకులు ఇక్కడికే రావాలి, పీసీసీ ప్రెసిడెంట్ మీరే తీసుకోవాలి, నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంకా జోష్ వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. చాలామంది నాయకులు టచ్లోకి వచ్చారు, మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడ మీ కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి. ఇదంతా కూడా చాలా శుభ పరిణామం. అంటే నాయకురాలు మీద ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకంతో కదా. కాబట్టి మా నాయకురాలు రేపు జాతీయ స్థాయిలో మరి ఒక మంచి చక్రం తిప్పేటువంటి అవకాశం కల్పినందుకు మేము చాలా సంతోషపడతా ఉన్నాం. వైఎస్ఆర్టీపీ సమావేశంలో అయితే మాత్రము దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకే వెళ్ళాలి, అదేవిధంగా అక్కడ అధికారంలోకి రావాలి అని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే మాత్రము సమావేశాలు నిర్వహించినట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీతో విలీనమైన తర్వాత ఫర్దర్గా అటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు వైఎస్ఆర్టీపీలో ఉన్నటువంటి అందరినీ కలుపుకుపోతానని చెప్పేసి వాళ్ళతో చెప్పడం జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి పిట్టా రామరెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత.